హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ లెసన్లో ఈ వీడియోలో మనము 6th క్లాస్కి సంబంధించిన రెండో లెసన్ అండి. మరి గ్లోబ్ అర్త్ మోడల్ మోడల్ పేజ్ నెంబర్ 3 to 9లో ఈ టాపిక్ని ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. అలాగే ఒక టాపిక్ని ప్రజెంట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్లో మనం రెండో లెసన్ గురించి మాట్లాడుకునేటప్పుడు, ఈ రెండో లెసన్లో మనము ఏదైతే ఈ గ్లోబ్ అర్త్ మోడల్, గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ఎర్త్, మరి ఈ లెసన్లో అంటే 6th టెక్స్ట్ బుక్లో ఉన్న టాపికే కాకుండా ఆ అక్షాంశాలు, ఆ గ్లోబ్ గురించి 9th 10thలో కూడా ఎక్కడైనా ఉంటే దానిని కూడా ఈ టాపిక్లో కలిపేయడం అనేది జరిగింది. కేవలం 6thలోనేది కాకుండా, అంటే ఎగ్జామ్ ఇయర్ ప్రకారంగా టెట్ సిలబస్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది, గమనించగలరు. నెక్స్ట్ ఇక్కడ మనము గ్లోబ్ గురించి మాట్లాడుకుంటే, గ్లోబ్ అర్త్ మోడల్, గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ఎర్త్, గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ఎర్త్. अक्षांश देशांश, अक्षांश देशांतर. अक्षांश के लिए लैटिट्यूड्स, अंग्रेजी में लैटिट्यूड्स, एवं देशांतर के लिए लैंगिट्यूड्स का, देशांतर के लिए लैंगिट्यूड्स को रूप में हम जानते हैं. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, అక్షాంశాలని లాటిట్యూడ్స్ అని, అలాగే రేఖాంశాలని లాంగిట్యూడ్స్ అని, అలాగే అక్షాంశాలని అక్షాంశ అని, రేఖాంశాలని దేశాంతరని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మనం మెయిన్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అనేది చూసినట్లయితే, ఇక్కడ చూడండి, అక్షాంశాల గురించి మాట్లాడుకునే దానికంటే ముందు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్రువ పోల్స్ గురించి చూద్దాం. पोल्स पृथ्वी के दोनों ओर दो निश्चित बिंदु हैं. वे हैं उत्तरी ध्रुव, दक्षिणी ध्रुव. उत्तरी ध्रुव नार्थ पोल, दक्षिणी ध्रुव సౌత్ పోల్. ఇవి రెండు పోల్స్ అంటాము, ధ్రువ అంటాము. వీటిని ఏమంటామండి? ధ్రువ అంటాము. అలాగే అక్షని తీసుకుంటే అక్ష, యాక్సిస్, అక్ష యాక్सिस, अक्ष एक्सिस. अक्ष उत्तरी ध्रुव और दक्षिण ध्रुव को जोड़ने वाली पृथ्वी के केंद्र के माध्यम से खींची गई एक काल्पनिक रेखा है. అంటే ఇది భూభ్రమణ్ ఎర్త్ రొటేషన్ జరిగే యాంగిల్లో ఒక యాక్సిస్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. భూభ్రమణ్ అంటే ఎర్త్ రొటేట్ అయ్యే ఒక ప్రాంతాన్ని యాక్సిస్ అని అంటాము. ఎర్త్ రొటేట్, భూభ్రమణం చెందే ఒక ప్రాంతాన్ని. ఇది ఏ రకంగా ఏర్పడుతుంది? अक्ष उत्तरी ध्रुव एवं दक्षिणी ध्रुव को जोड़ने वाली एक केंद्र के माध्यम से दी गई काल्पनिक रेखा को क्या कहते हैं? अक्ष कहते हैं. अक्षांश लैटिट्यूड्स जमीन से एक ही दूरी पर खींची गई, అంటే పృథ్వీ మీద మరి ఒక డిగ్రీ జస్ట్ ఒక డిగ్రీ గ్యాప్లో ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలలో గీయబడ్డాయి. क्षैतिज रेखा है जो अक्षांश 180 कहलाते हैं. భూమధ్య రేఖ को मिलाकर 180. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అక్షాంశాలు ఎన్ని అంటే ఖచ్చితంగా 181.
ఏమండి అక్షాంశాలు ఎన్ని, అక్షాంశ్ కితనే హే 181. అక్కడ వేరే ఎలా అడగలేదు, వాడు మెన్షన్ చేస్తే భూమధ్య రేఖ కాకుండా అని మెన్షన్ చేస్తే అప్పుడు 180 పెట్టండి. భూమధ్య రేఖతో కలిపి అని మెన్షన్ చేసిన 181 పెట్టండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ మరి ఇటువంటి బిట్ పడచ్చు. अक्षांश कितने होते हैं पृथ्वी पर, अक्षांश काल्पनिक रेखाएं कितने होते हैं 180 181. సో ఈ రకంగా మనకి అడిగినప్పుడు 181 అనేది పెట్టుకోవాలి. సో అక్షాంశాలలో మరి పృథ్వీ పైన అక్షాంశాలు ఏవైతే ఉంటాయో ఏ భూమధ్య రేఖ సే ధ్రువం కి ఓర్ లంబాయి కమీ హోతే జాతే, అంటే ధ్రువాల వైపుకి వెళ్ళే కొద్ది ఈ లెంత్ తగ్గుతుంది. సో అక్షాంశాలలో పెద్దది ఏంటి అంటే ఖచ్చితంగా భూమధ్య రేఖ అని చెప్పాలి. మరి ఉత్తరం వైపుకి వెళ్ళే కొద్ది ఒక్కొక్క డిగ్రీ మరి తగ్గుతూ వెళ్తుంది. అంటే 0 degrees పెద్దదైతే 1 degree 0 కంటే చిన్నది, 2వ డిగ్రీ 0 కంటే ఇంకా చిన్నది. అలాగే 10 degrees అక్షాంశం పెద్దదా, 0 degrees అక్షాంశం పెద్దదా అంటే ఖచ్చితంగా 0 degrees ఎక్కువ. సో నెంబర్ పెరిగే కొలితే అక్షాంశం సైజు తగ్గుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరీ గోళార్ధలో మనం నార్థన్ हेमिस्फीयर అని అంటాము. उत्तरी गोलार्ध उत्तरी अक्षांश 1 डिग्री से लेकर उत्तरी अक्षांश 90 डिग्री उत्तरी ध्रुव తక్ ఉత్తరీ అక్షాంశ. సో 90 degrees ఉత్తరీ అక్షాంశం ఎలా ఉంటుంది అంటే ఒక బిందు లాగా ఉంటుంది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అక్షాంశాలు ఏంటి అంటే 23.5 degrees ఉత్తరీ అక్షాంశ కర్కరేఖ, 66.5 ఉత్తరీ అక్షాంశ ఆర్కిటిక్ రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అలాగే ఆర్కిటిక్ లైన్ అనే దాన్ని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 23.5 యాంగిల్ అనేది అక్షాంశము, అంటే ఏదైతే అక్ష అంటే భూమి యొక్క ఎర్త్ రొటేట్ యాక్సిస్ మనం ఇక్కడ చదివని చూసారా, అక్ష అనేది ఏ యాంగిల్లో మరి రొటేట్ అవుతుంది, అక్ష అనేది ఏ యాంగిల్లో రొటేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా యాక్సిస్ అనేది మరి యాక్సిస్లో 23.5 యాంగిల్లో రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దక్షిణ గోళార్ధలో సేమ్ సౌతర్న్ హెమిస్ఫియర్ 1 degree దక్షిణ అక్షాంశాలకు 90 degree దక్షిణ ధ్రువ తక్, సో దక్షిణ అక్షాంశాలు అంటాము. ఇక్కడ ఏమేమి ఉంటాయి 23 degrees దక్షిణ అక్షాంశ మకర రేఖ, 66 degrees దక్షిణ అక్షాంశ అంటార్కిటిక్ రేఖ, అంటార్కిటిక్ ఉత్. సో భూమధ్య రేఖని గురించి చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ ఈక్విటర్ అంటామండి. ఈక్విటీ अक्षांश 0 भूमध्य रेखा कहते हैं, अक्षांशों में सबसे बड़ा भूमध्य रेखा कहलाता है. సో దేశాంతర టాపిక్ని మనం తీసుకున్నట్లయితే లాంగిట్యూడ్స్ అంటాము. అనుధైర్య రేఖ, చూడండి అనుధైర్య రేఖ జమీన్ పర్ ఖడీ అంటే నిలువుగా ఉండేవి, అక్షాంశాలు అడ్డంగా ఉంటే నిలువుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఊహారేఖలే, కాల్పనిక రేఖ कहलाते हैं. 1 डिग्री की दूरी के साथ 1 डिग्री की दूरी के साथ खींची जाती है. 1 डिग्री की दूरी के साथ खींची गई काल्पनिक రేఖాయం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా కాల్పనిక రేఖాయం. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ మరి ఇక్కడ ఇంకా ఏం చూస్తున్నాము, ఏ కుల్ 360 ఇవి ఎన్ని ఉంటాయంటండి మొత్తం కలిపి 360 360 होते हैं. ये अर्धवृत्त हैं, అక్షాంశాలు వృత్తాలైతే ఇవి అర్ధవృత్తాలు. इन्हें मध्याह्न रेखा भी कहते हैं. यह ध्रुव के पास మిల్తే హే, ధ్రువాల దగ్గర ఇవి కలుసుకోవడం అనేది జరుగుతుంది. కానీ అక్షాంశాలు అనేవి ఎక్కడా కూడా ఒకదానికి కలవవు. రేఖాంశాలు అనేవి దేశాంతర అనేవి మరి ధ్రువాల దగ్గర అన్నీ కలవడం అనేది జరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే డిఫరెంట్ బిట్వీన్ దేశాంతర్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్లో డిఫరెంట్ ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి ఇవి మనం నార్త్ హెమిస్ఫియర్ సౌత్ హెమిస్ఫియర్లో అక్షాంశాల గురించి మాట్లాడుకున్నట్టే ఇక్కడ కూడా మనం మాట్లాడుకుంటాము. మరి గోళార్ధ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటే ఇక్కడ
పూర్వీ గోళార్ధ్ అంటాము, మరి ఈస్టర్న్ హిమోస్ఫియర్. అలాగే పశ్చిమీ గోళార్ధ్ అంటాము, వెస్టర్న్ హిమोस्फियर. 1 डिग्री पश्चिमी 1 डिग्री पूर्वी देशांतर से 179 डिग्री से पूर्वी देशांतर तक गोलार्ध को पृथ्वी का पूर्वी गोलार्ध कहा जाता है. అలాగే సేమ్ पश्चिमी गोलार्ध देखा जाए तो 1 डिग्री पश्चिमी देशांतर से 179 डिग्री पश्चिमी देशांतर तक के गोलार्ध को पश्चिमी गोलार्ध कहते हैं. నెక్స్ట్ మరి గ్రీన్విచ్ లైన్ చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయండి కొన్ని. అక్షాంశాల్లో 23.5 డిగ్రీలు నార్థన్ అండ్ సౌతర్న్, అలాగే 66.5 డిగ్రీలు నార్థన్ అండ్ సౌతర్న్. అలాగే మరి అవి ఎందుకు ఇంపార్టెంట్ అయినాయి అంటే అవి ఆ యాక్సిస్ రోల్ 23.5 డిగ్రీస్ కోణంలో యాక్సిస్ అనేది జరుగుతుంది. అలాగే మరి ఆర్బిట్ అనేది 66.5 డిగ్రీస్ కోణంలో జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మరి ఈ రేఖాంశాలలో కూడా చాలా ఇంపార్టెంట్. రేఖాంశాలలో కూడా మరి కొన్ని ఇంపార్టెన్స్ అనేవి ఉంటాయి. అవి 0 डिग्री जो ग्रीनविच देशांतर कहते हैं, अंतर्राष्ट्रीय मानक समय रेखा GMT कहा जाता है. 0 डिग्री ग्रीनविच माध्यम समय, ग्रीनविच का स्थानीय समय विश्व मानक काल माना जाता है. అంటే మన గ్రీన్విచ్ రేఖ దగ్గర మరి ప్రపంచంలో టైం జోన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. 180 डिग्री पूर्वी पश्चिमी देशांतर केवल एक रेखा है. మరి ఇక్కడ 0 डिग्रीస్ అక్షాంశం అనేది 1, ఆ తర్వాత నార్త్ అక్షాంశాలు అనేవి 90, మరి అలాగే సౌత్ అక్షాంశాలు 90. కాబట్టి అక్కడ మనకి 181 వచ్చింది. ఇక్కడ మాత్రం 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం ఒకటే ఉంటుందండి. 180 डिग्री పూర్వీ పశ్చిమ దేశాంతర్ ఏక్ హీ కైలాతీ హై. ఇసీలియే అంటే పశ్చిమం వైపు నుంచి వెస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వెస్టర్న్ దేశాంతర్ అని, అలాగే తూర్పు నుంచి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తూర్పు దేశాంతర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంతర్రాష్ట్రీయ దినరేఖ कहते हैं इसे. అంతర్రాష్ట్రీయ దినరేఖ అంటే ఏంటో చూద్దాం. మరి पूर्व और पश्चिम देशांतर को जोड़ने वाली 180 डिग्री से रेखा को अंतर्राष्ट्रीय तिथि रेखा कहा जाता है. మరి ఈ 180 డిగ్రీల రేఖాంశాన్ని మరి అంతర్రాష్ట్రీయ తిథి రేఖ. సో క్వశ్చన్ బిట్ కూడా ఇలాగే అడుగుతాడు, అంతర్రాష్ట్రీయ తిథి రేఖ అని ఏ లాంగిట్యూడ్ని అంటాము అంటే ఖచ్చితంగా 180 డిగ్రీల తూర్పు పశ్చిమ దేశాంతర్కు అంతర్రాష్ట్రీయ దినరేఖ కహా జాతా హై అని చెప్పాలి. विश्व का समय आरंभ होने वाला देशांतर का है అంటే 0 डिग्री ग्रीनविच देशांतर అని చెప్పాలి. इस रेखा के पर तिथियों का बदलते ఈ 180 డిగ్రీల పైన డేట్స్ అనేవి మారటం అనేది జరుగుతుంది. अक्षांश और देशांतर के कारण दुनिया भर में विभिन्न स्थानों पर उपस्थित और विश्व जलवायु परिस्थितियों को भविष्यवाणी करने के लिए उपयोग किया जाता है. మరి కొన్ని డిఫరెన్సెస్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన జలవాయువుల యొక్క పరిస్థితులు మారుతాయి, దాన్ని మనం ఐడెంటిఫై అయితే చేయగలం. दुनिया भर में समय निर्धारित करने के लिए देशांतर का उपयोग. समय निर्धारित करने के लिए देशांतर अंटेने समय निर्धारण ఇది గుర్తుకు రావాలి. अक्षांश और देशांतर मिलकर ग्लोब को नेट की तरह ढक लेते हैं और एक क्षेत्र की पहचान करने का काम करते हैं. इन्हें ग्रिड कहा जाता है. మరి ఈ అక్షాంశాలు దేశాంతరాలు కలిసి చోట 2 క్రాస్ లైన్స్ యాడ్ అయ్యి 4 స్క్వేర్లో కలవడం అనేది జరుగుతుంది. దాన్ని మరి మనము ఏమని చెప్తాము అంటే గ్రిడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్స్ చూడండి. మరి ఇక్కడ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే अफ्रीका, उत्तर अमेरिका और यूरोप किस गोलार्ध में फैले हुए हैं? उत्तरी गोलार्ध में. उत्तर अमेरिका, दक्षिण अमेरिका किस गोलार्ध में फैले हुए हैं? पश्चिमी गोलार्ध में. ऑस्ट्रेलिया महाद्वीप किस गोलार्ध में है? दक्षिणी गोलार्ध में.
अंटार्कटिका महाद्वीप किस गोलार्ध में है? दक्षिणी गोलार्ध में है। उत्तर गोलार्ध में क्षेत्र पानी की మాత్ర కమ్ होगी, जमीन की मात्रा अधिक होगी. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. దక్షిణ గోళార్ధ में स्थित जमीन की మాత్ర కమ్ एवं पानी ज़्यादा. సో ఇక్కడ ఉత్తరార్ధ గోళంలో ఏం జరుగుతుంది అంటే వాటర్ తక్కువ, ల్యాండ్ ఎక్కువ. అలాగే దక్షిణార్ధగోళంలో ల్యాండ్ తక్కువ, వాటర్ ఎక్కువ. సో ఈ యొక్క ఐడెంటిఫికేషన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ మనం చూసినట్లయితే మహాసాగర్ అంటే చూడండి, महासागर ओशियंस. महासागर खारे पानी का पिंड है जो विश्व की सतह को ढकता है. మరి ఇలాగే అడుగుతాడు, మహాసాగర్ खारे पानी का पिंड అంటే खारे पानी का पिंड जो पृथ्वी की सतह को ढकता है అంటే ఏమని చెప్పాలంటే महासागर లేదా ओशन. महाद्वीप అంటే पृथ्वी के विशाल क्षेत्र को महाद्वीप कहते हैं. बर्फ का आवरण అంటే ఏంటి? भारी बर्फ से ढक क्षेत्र को कहा जाता है बर्फ का आवरण. अंटार्कटिका एक बर्फ का आवरण के लिए एग्जाम्पल उदाहरण कहलाता है. पृथ्वी के आकार, ఇక్కడ పృథ్వీ యొక్క ఆకారం చూసినట్లయితే పృథ్వీ के आकार गोलाकार एवं పృథ్వీ बिल्कुल गोलाकार नहीं అంటే కేవలం ఒక రౌండ్ షేప్ మాత్రమే కాదు. यह उत्तरी एवं दक्षिणी ध्रुवों के पास थोड़ा उबड़ा हुआ और భూమధ్య రేఖ के पास थोड़ा उबड़ा हुआ అంటే కొద్దిగా నొక్కబడి ఉంటుంది అని ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. अधिकांश ग्लोब और मानचित्र ये अंतर नहीं दिखाते हैं क्योंकि बहुत छोटा అంటే ఈ యొక్క ఈ యొక్క నొక్కబడి ఉన్నట్టుగా చాలా యొక్క గ్లోబులు మనకి చూపించడం అనేది జరుగుతుంది, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది ఆ డిఫరెన్స్ అనేది. అలాగే నెక్స్ట్ చూడండి, మరి ఇక్కడ పృథ్వీకి ఆకార్కో జెడ్ ఏమంటామండి? జియడ్ షేప్ అంటాము. ఇలాగే అడుగుతాడు బిట్ కూడా. पृथ्वी के आकार को क्या कहते हैं? जियड कहते हैं. ग्लोब को देखें और कल्पना करें कि आप अंटार्कटिका का पृथ्वी पर, ग्रीनलैंड पर, भारत पर, हैदराबाद पर कैसे होंगे. సో ఈ యొక్క గ్లోబ్ని మనము చూసినట్లయితే ఒక आइडेंटिफाई ऑफ द मार्क. AD 1400 से के दशक में दौरान वैज्ञानिकों एवं नाविकों का मानना था कि पृथ्वी एक गेंद की तरह गोल है. महाद्वीप ఎన్ని? 7. ఎస్. क्षेत्रफल के दृष्टि से ఏషియా, అఫ్రికా, उत्तर अमेरिका, दक्षिण अमेरिका, अंटार्कटिका, यूरोप, ఆస్ట్రేలియా. అన్నిటికంటే చిన్న महाद्वीप ఏంటి? ఆస్ట్రేలియా. అన్నిటికంటే పెద్ద महाद्वीप, सो सबसे बड़ा महाद्वीप क्या है? एशिया. दूसरा बड़ा महाद्वीप अफ्रीका. यूरोप का क्षेत्रफल के अनुसार दूसरी छोटी महाद्वीप है. ఇలాగా మనం చూసుకోవాలి. महासागर 4 माने जाते हैं. जो प्रशांत महासागर सबसे बड़ा है, अटलांटिक महासागर दूसरा, नेक्स्ट हिंदू महासागर, नेक्स्ट अंटार्कटिका महासागर. विश्व का कौन सा महासागर गढ़ के रूप में रहता है? ఆర్కిటిక్ ఏవం అంటార్కిటికా అనేది మరి ఇవి మహాసాగరాలే, కానీ ఇవి ఒక బఫ్ లాగా అంటే ఐస్ క్యూబ్ లాగా మారి ఉంటాయి. కాబట్టి వీటిని మహాసముద్రాల జాబితా నుండి తొలగించడం అనేది జరిగింది. పృథ్వీ పర్ గ్రిడ్ యొక్క మరి సిస్టమ్ ఏంటి? గ్రిడ్ సిస్టమ్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఈ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. एटलस का उपयोग करके अक्षांश एवं देशांतर के बारे में जानने का प्रयास करें. आप किसी स्थान का अक्षांश या देशांतर की अच्छी एटलस के माध्यम से गूगल अर्थ का उपयोग करके ఇంటర్నెట్ के माध्यम से पता लगा सकते हैं. సో ఏదైనా అట్లస్ని మనము గుర్తించాలి అంటే ఇంటర్నెట్ యొక్క మాధ్యంని ఐడెంటిఫై చేయవచ్చు. ఇంటర్నెట్, గూగుల్ ఇంటర్నెట్ ద్వారాగా, అలాగే మనం గ్లోబల్ ద్వారాగా, అట్లాస్ ద్వారాగా మనం ఉదాహరణ చూడండి. కోబ్ నామక్ స్థాన్ అక్షాంశ ఏవం దేశాంతర్ జ్ఞాత్ కీజియే అంటే అక్షాంశాల మరియు రేఖాంశాల సహాయంగా కోబ్ అనే ప్రాంతాన్ని ఐడెంటిఫై చేయండి. అంతిమేసే చివర్లో దీన్ని ఎక్కడ పెట్టమంటున్నాడు? మరి కోబెన్కా పతా లగాయ అట్లాస్ మీద మనము ఐడెంటిఫై చేయాలి.
అలాగే भूकंप की आशंका वाले अन्य स्थानों के अक्षांश देशांतर का पता लगाएं और उन्हें विश्व मानचित्र पर चिन्हित करें। पैसिफिक फायर सर्किल, इसमें भूकंपीयता उजागर क्षेत्र को समझना ఉపయోగి ఇక్కడ భూకంపాలు అత్యధికంగా జరిగే స్థానాన్ని కనుక్కోండి అని చెప్పాడు టెక్స్ట్ బుక్లో. అయితే ఆ ప్లేస్ ఏంటి ఇలాగే అడుగుతాడు రేపు బేటు. భూకంపకి आशंका वाले बहुत महत्वपूर्ण स्थान है. कौन सी स्थान वो है? यस, స్థానం పేరేంటండి? పసిఫిక్ సర్కిల్. ఈ పసిఫిక్ సర్కిల్ అనేది భూకంపాలు ఎక్కువగా జరిగే వ్యవహరించే స్థానము అని అర్థము. గ్రిడ్ అనేది చూసినట్లయితే గ్లోబ్ పర్, ఇందాకనే చెప్పుకున్నాం, గ్లోబ్ పర్ అక్షాంశ देशांतर खींचे जाते हैं. ये वर्ग ऊर्ध्वाधर एवं क्षैतिज रेखाओं से बनते हैं. इसे ग्रिड कहा जाता है. इन वर्गों की सहायता से आप मानचित्र पर किसी स्थान का पता लगा सकते हैं और उसके बारे में बहुत कुछ सीख सकते हैं. అంటే ఈ గ్రిడ్ ద్వారాగా మనము ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేస్తాము. ఉదాహరణకి లియే కిतना गर्म, ఆ ప్రాంతం ఎంత వేడిగా ఉంటుంది, ఎంత కూల్గా ఉంటుంది, ఆ యొక్క ప్రాంతాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రాంతం किसी प्रांत को या किसी स्थान को अटलास या ग्लोब में किसी प्रांत या स्थान को नापने के लिए किसका उपयोग किया जाता है అంటే ఖచ్చితంగా ग्रिड का उपयोग किया जाता. उदाहरण के लिए చూడండి, यह कितना गर्म एवं ठंडा है, वह पहुंचने के लिए किस दिशा की यात्रा करनी चाहिए. आप किसी भी समय यह पता लगा सकते हैं कि यह कैसा समय है. అంటే అక్కడ సమయం ఏంటి, అక్కడ ఎంత వేడిగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే ఎటు నుంచి మనం ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేయాలి అనేది ఇదంతా మనం తెలుసుకోవడానికి ఈ గ్రిడ్ అనేది బాగా సహాయపడతాయి. पृथ्वी के मध्य से क्षैतिज रूप से जाने वाले वृत्त को भूमध्य रेखा कहते हैं. यह उत्तरी दक्षिण ध्रुवों के से समान दूरी पर यह पृथ्वी को 2 बराबर मार्गों में बांटता है. अतः इसे भूमध्य रेखा कहते हैं. 0 डिग्री अक्षांश रूप में जाना जाता है. మనం తెలుసుకున్నది ఇది. ఇంకొద్దిగా एडिशनल टॉपिक. भूमध्य रेखा से ध्रुव तक समानांतर वृत्त होते हैं. पूर्ति वृत्तालु अंटाరు వీటిని. प्रत्येक वृत्त एक अक्षांश कहते हैं. अंग्रेजी अक्षांश लैटिट्यूड అనేది लैटिन भाषा का लैटिट्यूडो जिसका अर्थ है चौड़ाई. लैटिट्यूडो का अर्थ क्या है? चौड़ाई. అలాగే ये रेखाएं मानचित्र की चौड़ाई एवं प्रतिनिधित्व करती हैं. ये अक्षांशीय मान 0 डिग्री से भूमध्य रेखा से लेकर 90 उत्तरी ध्रुव एवं 90 दक्षिणी ध्रुव की ओर जाते हैं. 0 से कम कोई निर्देशांक नहीं होता, 90 डिग्री से अधिक भी नहीं होता. प्रत्येक अक्षांश अपनी दिशा के साथ उत्तर में ऊ दक्षिण एवं दक्षिण में दा करके माप. అంటే నార్త్ అక్షాంశ एवं సౌత్ అక్షాంశ ఎన్ అండ్ ఎస్ అని చెప్పి లాటిట్యూడ్స్ని నెంబరింగ్ జస్ట్ షార్ట్ కట్గా చెప్పుకుంటారు. భూమధ్య రేఖ सभी अक्षांशों में सबसे लंबी है. नेक्स्ट, ध्रुव की ओर बढ़ने पर दोनों ओर के शेष अक्षांश छोटे होते हैं. ధ్రువాల వైపుకు వెళ్ళే కొలది అక్షాంశాలు, అంటే అక్షాంశాల నెంబర్ పెరిగే కొలది సైజ్ మాత్రం తగ్గుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ध्रुव पर यानी 90 डिग्री उत्तर एवं 90 डिग्री दक्षिण पर निर्देशांक वृत्त के बजाय बिंदु हो जाती है. भूमध्य रेखा उत्तरी ध्रुवों के बीच आधे स्थान को गोलार्ध कहते हैं. भूमध्य रेखा को दक्षिण ध्रुव के बीच आधा भाग को दक्षिण गोलार्ध कहते हैं. एक ध्रुव से दूसरे ध्रुव तक भूमध्य रेखा को छोड़कर 180 प्रमुख अक्षांश होते हैं. भूमध्य रेखा सबसे बड़ी अक्षांश है, जिसे मिलाकर 181 अक्षांशों की संख्या 181 माना जाता है. गोलार्ध को अंग्रेजी में हेमोस्फीयर कहते हैं.
देशांतर लैंगिट्यूड्स। देशांतर को अंग्रेजी में देशांतर लैंगिट्यूड्स कहते हैं। इसकी उत्पत्ति लैटिन भाषा में लैंगिट्यूडो शब्द से हुआ, जिसका लैंगिट्यूड का अर्थ है लंबाई। देशांतर मानचित्र लंबाई एवं ऊंचाई दर्शाते हैं। देशांतर पूर्ण वृत्त नहीं है, ये ध्रुव से ध्रुव तक अर्धवृत्त है। हर देशांतर हर अक्षांश को तोड़ता है। मानक देशांतर एवं समय ग्रीनविच मीन टाइम, इंग्लैंड उत्तरी ग्रीनविच एवं आकाशगंगा से गुजरने वाले देशांतर 0 डिग्रीज मेरिडियन मानक देशांतर ग्रीनविच मेरिडियन कहा जाता है। ग्रीनविच से ग्रीनविच నుంచి వెళ్ళడానికి गुजरने वाला देशांतर इंग्लैंड द्वारा देशांतर के रूप में निर्धारित किया जाता है। उस समय इंग्लैंड ने दुनिया के ज़्यादातर हिस्सों में राज किया। इसके साथ ही बल्कि बाकी सभी लोग उसी दृष्टिकोण का अनुकरण करने लगे जिसका वे अनुसरण कर रहे हैं। నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మరి మనం ఎప్పుడు కూడా ఒక టాపిక్ని ఫైనల్ స్టేజ్లో చూడాలి. ఇంకా అది ఆ టాపిక్ మనం మళ్ళీ చదివేటట్టు ఉండకూడదు, జస్ట్ 5 నిమిషాల్లో రీకాల్ అయ్యేటట్టు ఉండాలి. చూడండి, 360 देशांतर, ये देशांतर 0 से शुरू होते हैं एवं 2 समूहों में विभाजित की जाती है, पूर्व और पश्चिम। भारतीय नामक देशांतर इंडियन स्टैंडर्ड लाइन 82 डिग्रीज 82.5 डिग्रीज पूर्वी देशांतर, 0 से 180 पूर्वी देशांतर, 0 से 180 पश्चिमी देशांतर कहलाते हैं। 180 देशांतर डिग्री चीन जैसे पूर्व पश्चिम प्रयोग नहीं किया जाता। सो ఇక్కడ పూర్వలో మరి పూర్వ నుంచి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పూర్వని, అలాగే పశ్చిమ నుంచి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పశ్చిమ అని అంటాము। 180 देशांतर को पूर्व देशांतर एवं पश्चिम देशांतर को पश्चिम देशांतर के रूप में परिभाषित किया जाता है। 0 डिग्री देशांतर के ठीक विपरीत 0 डिग्री देशांतर अक्षांश लैंगिट्यूड की एग्जैक्टली ఆపోజిట్లో 180 డిగ్రీ देशांतर మధ్యాహ్న విరోధి యాంటీ మెరిడియన్ कहा जाता है। ఒకటి గుర్తుపెట్టుకోండి, యాంటీ మెరిడియన్ లైన్ అంటే 180 డిగ్రీల లైన్, అలాగే టైం స్టార్టెడ్ లైన్ అంటే 0 డిగ్రీస్ లైన్। 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ని గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అంటాము। 180 డిగ్రీల లాంగిట్యూడ్ని మరి ఖచ్చితంగా ఏమంటామండి, డేట్ చేంజింగ్ లాంగిట్యూడ్ అంటాము। पूर्वी गोलार्ध निर्माण पूर्वी देशांतर के पश्चिमी गोलार्ध का निर्माण पश्चिमी देशांतर से होते हैं। देशांतर समय, एक देशांतर से पृथ्वी की स्थिति आने में लगभग 4 मिनट समय लगता है। ఇక్కడ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి। ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి ప్రయాణం చేయడానికి, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి అంటే एक देशांतर से दूसरी देशांतर को भूभ्रमण करने या एक देशांतर से दूसरी देशांतर को सूर्य किरण पार करने कितने मिनट लगते हैं? 4 मिनट। ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి। ఒక రేఖాంశం నుండి ఇంకొక రేఖాంశానికి భూభ్రమణం చెందడానికి లేదా ఒక రేఖాంశం నుంచి ఇంకొక రేఖాంశానికి సూర్యకిరణాలు దాటడానికి, వెళ్ళడానికి, ప్రయాణం చేయడానికి, ఇలాగా ఎన్నో రకాలుగా ఈ క్వశ్చన్ని అడగొచ్చు। 2 రకాలుగా కూడా అడగొచ్చు, ఒకటి భూభ్రమణం చేయడానికి, రెండోది సూర్యకిరణాలు దాటడానికి అని చెప్పి। సో జాగ్రత్తగా రిపీటెడ్ క్వశ్చన్ ఇది కాబట్టి అది మనం మైండ్లో పెట్టుకోవాలి। प्रत्येक देशांतर पर एक अलग समय बन जाता है। निर्देशांक एक दूसरे के समांतर, इसलिए इन्हें समांतर रेखाएं भी कहा जाता है। देशांतर को मेरिडियन कहते हैं। मेरिडियन का अर्थ है, ये लैटिन शब्द में मेरिडियन से आया है। दुनिया में कुल 24 समय क्षेत्र हैं। समय क्षेत्र 24 సమయ ప్రాంతాలు ఉన్నాయి। అన్నింటిలో ఒకే టైమింగ్ ఉండడండి। 24 టైం జోన్స్ ఉన్నాయి। టైం జోన్స్ అంటారు వీటినే। మొత్తం
ప్రపంచంలో ఎన్ని టైం జోన్స్ ఉన్నాయి అంటే 24 టైం జోన్స్ ఉన్నాయి. మన భారతదేశంలో 82.5 దగ్గర ఒక టైం జోన్ అనమాట. ग्रीनविच मेरिडियन के पूर्व और पश्चिमी शामिल हैं. प्रत्येक समय क्षेत्र 15 देशांतर, जिसका अर्थ है कि एक समय क्षेत्र से दूसरा समय क्षेत्र को 1 घंटे से भिन्न होता है. అంటే ఒక్కొక్క టైం జోన్లో సమయక్షేత్రమే ఎన్ని రేఖాంశాలు ఉంటాయి, ఎన్ని దేశాంతరాలు ఉంటాయి అంటే 15 దేశాంతరాలు ఉంటాయి, 15 రేఖాంశాలు ఉంటాయి, 15 లాంగిట్యూడ్స్ ఉంటాయి ఒక్క టైం జోన్లో. కాబట్టి ఎందుకు అలాగా? 15 లాంగిట్యూడ్స్కి టైం ఎంత? 60 నిమిషాలు. కాబట్టి ఈ 15 లాంగిట్యూడ్స్ సంబంధించిన టైం ఒక్కొక్క టైం జోన్గా పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాగ ప్రపంచంలో మొత్తం 24 టైం జోన్స్, ఒక్కొక్క జోన్లో 15 లాంగిట్యూడ్స్, 24 జోన్స్లో 180 లాంగిట్యూడ్స్, 360 లాంగిట్యూడ్స్ అన్నమాట. సో ఈ రకంగా మనము ఒక్కొక్క లాంగిట్యూడ్కి మధ్యలో ఉండే డిఫరెంట్, ఒక్కొక్క టైం జోన్కి మధ్యలో ఉండే డిఫరెంట్ ఎంత? గంట. అలాగే ఒక్కొక్క లాంగిట్యూడ్కి మధ్యలో ఉండే డిఫరెంట్ ఎంత? 4 నిమిషాలు. వీటిని ప్రాతిపదికలో తీసుకుని మన బిట్స్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది జరగాలి. యా సోమవాर दोपहर 0 डिग्री देशांतर के पास समय है. తో అంటే ఇక్కడ 0 డిగ్రీస్ దగ్గర సోమవారము మధ్యాహ్నం 12 అయినట్లయితే 180 డిగ్రీల దగ్గర ఎంత అవుతుంది? ఇది లెక్కెట్టుకోవాల్సింది. ఎస్, అర్ధరాత్రి 12 అవుతుందండి. సో ఎగ్జాక్ట్లీ 12 అవర్స్ అక్కడికి ఇక్కడికి. అలాగే ఇది 180 डिग्रीల 180 देशांतर का पश्चिमी भाग मंगलवार से प्रारंभ हो सकता है. तो पूर्वी दिशा में सोमवार. సో ఈ రకంగా చూసుకోవాలి. पूर्व से पश्चिम की ओर यात्रा करते समय प्रत्येक 1 डिग्री देशांतर के लिए 4 मिनट खोना. అంటే మనము తూర్పు వైపుకి ఒక నెంబర్ పెరిగింది అంటే 4 నిమిషాలు తగ్గాలి అని అర్థము. పశ్చిమ వైపుకి ఒక నెంబర్ పెరిగింది అంటే 4 నిమిషాలు పెరగాలి అని అర్థం. అంటే ఇక్కడ టైం అడుగుతాడు. టైం జోన్స్ని బేస్ చేసుకుని 0 డిగ్రీస్ దగ్గర 12 అయితే 82.5 డిగ్రీల దగ్గర ఎంత అవుతుంది? సో 12 అక్కడ మధ్యాహ్నం 12 అయితే ఇక్కడ సాయంత్రం 5:30 అవుతుంది. అర్థమవుతుందండి? అలాగా మరి ఈ తూర్పు వైపుకి వెళ్ళే కొలది 4 నిమిషాలు కలుపుకుంటూ వెళ్తాము. అలాగే పశ్చిమం వైపుకి వెళ్ళే కొలది మరి ఈ డిఫరెన్స్ని తగ్గించుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఐడెంటిఫై చేయండి. మరి పూర్తిగా మనము ఈ సెకండ్ లెసన్ని ఇంత పక్కాగా నేర్చుకోవాలి. బిట్స్ని లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్లో టైమింగ్ జోన్స్తో సహా మనము పూర్తిగా క్యాలిక్యులేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.